హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు ఉదయాన్నే లేసేసి కొన్ని విచిత్రమైన పనులకి కంకణం కట్టుకున్నానండి. ఈరోజు ఉదయాన్నే వచ్చి ఇలా వాకింగ్, అది నా హ్యాబిట్ కదండి, డైలీ. వర్షం పడుతుందండి ఈరోజు అయితే బ్యాడ్మింటన్కి వెళ్ళాను, కానీ ఒక్కళ్ళే వచ్చారు. సరే 2 గేమ్స్, ఒక 3 గేమ్స్ అయితే సింగిల్స్ ఆడుకొని వచ్చానండి ఇంటికి. 6:15 కల్లా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఊరుకున్నాను కదండి, ఏదో ఒక పని చేయాలి కదా. మనం ఏంటంటే అక్కడ ఫిజికల్ యాక్టివిటీ తగ్గింది కాబట్టి ఇంట్లో కొంచెం ఎక్స్ట్రా ఏదో ఒక వర్క్స్ చేసుకోవచ్చు. ఈ శంకు పూలు అయితే వర్షానికి కొంచెం కలర్ కూడా వాటర్కి చేంజ్ అవుతుందండి. ఉదయాన్నే ఇలా గుమ్మంలో ముగ్గు పెట్టుకొని కొంచెం ఇలా ప్లెజెంట్గా పువ్వులు అవి అలంకరించుకొని ఇల్లు అది తుడిచేసుకొని అంతా ఇలా ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ తాగుతుంటే ఎంతో రిలాక్స్గా అనిపిస్తుంది కదండి. మీకు కూడా అలాగే ఉంటుందా? నాకైతే ఇల్లంతా సర్దేసుకొని అక్కడ బాల్కనీ దగ్గర, తలుపు దగ్గర చైరేసాను కదండి, అక్కడ కూర్చొని నేచర్ని చూస్తూ కాఫీ తాగుతాను. ఈ మామిడికాయ ఉంది కదండి, నిన్న మా నాన్న వాళ్ళు పంపారు. చిత్తూరుకాయ అంటారు కదా, బాగా ముదిరిందండి. కోస్తే ఎల్లో కలర్కి వస్తాయి. ఇవి తిరుపతిలో అమ్ముతారండి. సమ్మర్లో వెళ్ళినప్పుడు ఉప్పు కారం వేసి డబ్బా 30 రూపాయలు అలా. ఈరోజు ఉదయాన్నే విచిత్రమైన పనులు అన్నా కదండి, ఈరోజు మనలో ఉన్న పికాసో అయితే నిద్రలేచాడు. ఉదయాన్నే అయితే సరే ఎక్స్ట్రా పనులు, ఇంకా బ్యాడ్మింటన్కి అది వెళ్ళలేదని ఎర్లీగా దోశ కూడా మామూలుగా సింపుల్గానే చేసేసానండి. పల్లి చట్నీ అది వేసేసి ఇలా మన చార్ట్ అట్టముక్కు ఉంటుంది కదండి, కార్డ్బోర్డు పాతది, అలా మొత్తం ఒకదానికొకటి అంటించి పెట్టాను నైట్. ఆ తర్వాత పేపర్తో అయితే కొంచెం కరిపించేసి వైట్ పేపర్తో పెట్టానండి బ్యాక్ సైడ్ అంతా. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి కలర్ వేశాను. మనకి శారీకి పెయింటింగ్ వేసుకుంటారు కదా, ఆ కలర్స్ తోటి పెయింటింగ్ చేసి, ఇవి ఫ్లవర్స్ నా దగ్గర కలర్ పేపర్లో కొన్ని మిగిలిపోయినాయి ఉన్నాయండి. దారం కూడా అలా సూదితో నాటు వేసాను తగిలించుకోవటానికి. ఇది డీమార్ట్లో కొన్నానండి, అప్పుడు 60 రూపీస్ ఏమో అండి. చాలా బాగా 3D కలర్ ఎఫెక్ట్ అంటారు కదా, అదనమాట. సరే ఇది డస్ట్బిన్లో పారేయటానికి ఇల్లంతా క్లీన్ చేసేప్పుడు చినిగిందండి. సరే పారేద్దాం అనుకుంటే, సరే నాకైతే నచ్చింది కదా, కొనుక్కున్నాము, దీన్ని ఎలాగోలా ఇలా చేద్దాము, ఏదో ఒకటి అంటిద్దాము బాల్కనీలో కానీ అనుకున్నా. కానీ ఇలా ఫోటో ఫ్రేమ్ చేసి బాత్రూమ్ దగ్గర డోర్కి అంటించానండి. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. మనకి కొంచెం లుక్ అయితే పూర్తిగా మారిపోయిందండి. అసలు ఇదైతే వేప చిగుర్లండి. ఇవి షుగర్ పేషెంట్స్ మార్నింగే తింటే, షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా కొంచెం మలబద్ధకం అలా ఉన్నా, కడుపులో నుళ్ళు పురుగులు ఉన్నా కూడా ఇలా చిగుర్లు తినండి. ఇప్పుడు నేను బ్రష్ చేస్తున్నాను కదా, అది వేప పుల్ల. ఇదేంటంటే వేప పుల్ల మనం వారానికి ఒకసారి చేసుకుంటే బ్రష్ నోట్లో ఏదైనా క్రిములు, కొంచెం ఫంగస్ లాంటివి ఉన్నా కూడా క్లియర్ అవుతాయి అన్నమాట. ఈరోజు కొత్తగా ఆకుకూరలు నేర్చుకునే వాళ్ళకి స్టార్టింగ్ మనం ఎలా పెంచుకోవాలి, వేటిల్లో వేసుకోవాలి అసలు అనేసి స్టార్టింగ్ అయితే మీరు ఎప్పుడైనా ఇవేంటంటే నేను ఈ 3 మన డేట్స్, సోంపాపిడి డబ్బాలండి, వాటిలో ఆల్రెడీ గ్రోత్ చేశాను. మెంతి కూర వేసాను అనమాట, వాటిని కట్ చేశాను. ఇలా వస్తాయి అన్నమాట మనకి 7 డేస్కి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, ఆ సైజులో వస్తాయి. 2 లీవ్స్ ఇలా ఉన్నప్పుడే మనం ఆకుకూరలు వేసుకుంటే వీటి బెనిఫిట్స్ అనేవి మనకి పూర్తిగా అందుతాయన్నమాట. అది కూడా ఎక్కువగా ఉడకబెట్టి ఎక్కువగా బాయిల్ చేసే బదులు చపాతీల్లో వేసి, లేదు అంటే మనం దించేప్పుడు పన్నీర్ కర్రీస్ అవి పైన వేసేసుకొని పప్పు కూడా చేసుకోవచ్చండి. పప్పు వేరేగా ఉడకబెట్టేసుకొని ఇది తాలింపులో మగ్గిన తర్వాత పప్పు కలిపేసేసుకొని కొంచెం మామిడికాయ తురుము అలాంటివి, చింత చిగురు అలాంటివి యాడ్ చేసుకోవచ్చు పులుపు కోసం.
ఇలా మెంతికూర అయితే 3 కట్ చేసేసుకుంటున్నానండి. మెంతికూర చాలా మంచిదండి. ఇది అసలు మార్కెట్లో దొరకట్లేదు. షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిది. ఇది మనం చిన్నగా కొంచెం మట్టి ఉంటే చాలు, అందులో మట్టి లేకుండా కూడా ఇప్పుడు పెంచుతున్నారండి వాటర్లో. కానీ ఇలా చిన్న టబ్బుల్లో పెంచుకున్నాం అనుకోండి, మనము గార్డెనింగ్ చేసి ఇలాగ హార్వెస్ట్ చేసుకున్నామనే ఫీలింగ్ మనకి వస్తుంది కదండి. ఇలా వేస్ట్ వాటిలో ఎప్పుడైనా మీరు గార్డెనింగ్ స్టార్ట్ చేసేప్పుడు న్యూగా కొత్తగా మొదలుపెట్టేప్పుడు మన దగ్గర చాక్లెట్ డబ్బాలు, సోంపాపిడి డబ్బాలు, బిర్యానీ డబ్బాలు అలా వస్తుంటాయి కదండి. డేట్స్ డబ్బాలు ఇలాంటివి అయితే స్క్వైర్ బిట్స్లో ఉంటాయి. మీరు ఇలా ట్రేలు కూడా మనకి 20-10 రూపాయల నుంచి ఉంటున్నాయండి మార్కెట్లో సైజుని బట్టి. అవి తీసుకొచ్చుకొని ఫస్ట్ అయితే మీరు ఇంట్లో ఇలా ప్రతి వాళ్ళ ఇంట్లో ఉంటాయండి డేట్స్, అందరు తింటున్నారు ఇప్పుడు. సోంపాపిడి కానీ అలాంటి డబ్బాలు తీసుకొని ఇలా ఉంటాయి కదండి. ఫస్ట్ హోల్ పెట్టేసేసుకున్నాను, ఆల్రెడీ వేసాను కాబట్టి. దానిపైన ఒక రాయి ముక్క కానీ పెంకు ముక్క కానీ పెట్టుకోవాలి, మనకి డ్రైనేజ్ వాటర్ పోవటానికి. నేను ఇప్పుడు కలెక్ట్ చేశాను కదండి ఆ చెత్త మొత్తం, వేర్లు అవి మెంతికూర, ఇంకా మళ్ళీ వేరేగా మట్టి వాడకుండా ఆ వేర్లన్నీ కిందేసి పైనంతా మట్టి కదా అసలు వేరే కనిపించకుండా చూడండి ఇలా వేసుకున్నాను. వీటిపైన ఇప్పుడు మెంతులు ఇలా చల్లుకోవాలండి. మామూలు మనకి షాపుల్లో అమ్మే ఏ మెంతులైనా కూడా వస్తాయండి, మీరు విత్తనాల షాపుల్లోనే కొనాలి అని ఏం లేదు. ఇలా మట్టి అయితే తీసుకొచ్చుకున్న పొడి మట్టి, ఇప్పుడు నేను ఈ సెట్ చేసుకున్న మెంతుల మీద ఇలా పొడి మట్టి అయితే పోసుకొని కొంచెం ప్రెస్ చేసేసేయండి అరచేతితోటి. ఇలా అంత ఈక్వల్గా పోసేసుకున్న తర్వాత చూశారు కదా నేను ఎలా నొక్కుతున్నాను, అలా నొక్కి పక్కన పెట్టేసుకొని కొంచెం ఈరోజైతే అక్కర్లేదు వాటర్, ఎందుకంటే అడుగున తేమగా ఉంది కదా. మామూలుగా కొత్తగా నాటే వాళ్ళైతే కొంచెం నీళ్ళు చిలకరించండి, ఇలాగ స్ప్రింకిల్ చేయండి. మామూలుగా ఇలా షవర్ మీకు ఇవి ఉంటాయి కదా డబ్బాలు, వాటితోటి ఇలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. మనకి నెక్స్ట్ డేకే అసలు మట్టి పైకి ఉబ్బుతున్నట్లు వస్తుందండి. మనకి సెకండ్ డేకే మొలకలు వచ్చేస్తాయి. 6th డే నుంచి మనం 7th డే 6th డే నుంచి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఈజీగా. తొందరగా మనకి చేతికొచ్చే ఆకుకూర మెంతికూర ఒక్కటేనండి, ఆరోగ్యాల ఘని కూడా. ఇలా 3 బాక్సులకైతే నేను ఆ పీకిన వేర్లని అడుగున వేసి మట్టి వేసేసి సెట్ చేసి ఇలా మెంతులు వేసేసి మళ్ళీ ఇంకా కొంచెం కూడా ఎక్స్ట్రా అంటే ఒక్క పిడికెడు వాడుంటానండి అంతే, మొత్తం పైన చల్లటం వరకే. అది కూడా మీరు కొంచెం ఎండబెట్టేసుకుంటే ఈ డబ్బాల్లోది సరిపోతుంది. నేను కట్ చేసుకున్న మెంతి ఆకునైతే ఇలాగా మనం క్లీనింగ్ చేసుకుంటే కొంచెం ఇసుక ఏదన్నా ఉన్నా శుభ్రంగా పోతుందండి ఆ పైన పొట్టు. అది ఒక టబ్బులో నీళ్ళు పోసేసుకొని ఇలా 2 సార్లు కడిగేసుకొని పెట్టుకుంటే చక్కగా ఇది మేతి చెమ్మన్లో రొట్టెల్లో వాడుకోవచ్చు. ఇప్పుడైతే శంకుమాల కడుతున్నానండి. ఇది పరమశివుడికి ఎంతో ఇష్టమైనదనమాట. ఆ పార్వతీ ప్రియుడు ఎంతో ముచ్చటగా ఇది అలంకరించుకున్నాడు అనుకోండి. అసలు ఒక వైట్ ఒక బ్లూ వేసి కడితే ఇంకా అందంగా ఉంటుందండి. నేనైతే ఈరోజు వైట్ శంకు పూలు దగ్గరికి వెళ్ళలేదండి, వర్షం పడుతుంది కదా. కొంచెం బ్లూ చెట్టు దగ్గరికి వెళ్ళి కోసుకున్నాను. ఆ పక్కనే ఒక చెట్టు ఉంటే 2-3 దొరికాయి అంతే శంకు పూలు. సరే మధ్యలో అక్కడక్కడ వేద్దామని చిన్న దండ ఒకటి కట్టానండి. స్వామికి లింగం ఉంటుంది కదా మన దగ్గర, దానికోసం అయితే చిన్న దండ ప్రిపేర్ చేసుకున్న. పారిజాతాలైతే మనం అసలు దేవుడు ఎంతో సత్యవంతుడు అనటానికి ఇదే నిదర్శనం అండి. అసలు ఈ నెలలో అయితే పుయ్యవండి అసలు, యాక్చువల్గా ఎప్పుడు నేను చూడలేదు జూలై నెలలో. సరే వెళ్ళాను, గార్డెన్ ఉంది కదా కింద, వెళ్ళగానే 4 పూలు కనిపించాయండి. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఈ సీజన్లో అనేసి చెట్టును కొంచెం ఇలా ఊపితే కింద పడతాయండి అవి. ఆల్రెడీ 4 ఉన్నాయి కదా అని ఊపానండి నేను, ఇంకొక 4 పడ్డాయి అన్నమాట. ఇంకా సరే ఎంత ఊపినా పడలేదండి. ఇలా మనము శుక్రవారం కానీ మిగతా రోజులు, శుక్రవారం అస్సలు క్లీన్ చేయకూడదండి. కామాక్షి దీపము
నేనైతే మిగతా రోజులన్నీ టిష్యూ పేపర్ తోటి ఇలా ఆయిల్ ఏదన్నా ఉంటే తీసేసుకుంటానండి. అమావాస్య ఉంటుంది కదా, ఆ అమావాస్య రోజు మిగతా స్వాముల విగ్రహాలన్నీ నేను శుభ్రం చేసుకుంటానండి. అమావాస్య వెళ్ళిపోయిన తెల్లారు అంటే మరుసటి రోజు అప్పుడు ఈ కామాక్షి పిరమిడ్ని శుభ్రంగా తోముకుంటానన్నమాట. మిగతా రోజులన్నీ కొంచెం టిష్యూ పేపర్తో ఆయిల్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. ఇలా అయితే గురువారం రోజు మాత్రం శుభ్రంగా విగ్రహాలు మొత్తం ఒక్కసారి వాటరింగ్ ఎలా అంటే ముంచేసి అన్నిటికీ గంధం పసుపు అన్నీ బొట్లు పెట్టేసుకుంటానండి. కామాక్షి పిరమిడ్కి అయితే మంగళవారం రోజు, సోమవారం రోజు కొంచెం ఫ్రెష్గా అన్నీ క్లీన్ చేసుకుంటాను కదా, ఆ సోమవారం రోజు కూడా ఈరోజు చేశానండి. శివలింగం అభిషేకం అది చేసుకున్నాం కదా, అందుకే ఈరోజు నాకు ఎందుకో చేయాలనిపించి కామాక్షి పిరమిడ్కి ఇలా మీకు చూపిస్తున్నా. మంగళ శుక్రవారాలు అయితే ఇలా పసుపు గంధం బొట్లు పెట్టేసి ఆయిల్ పోసి ఒత్తి వేసేసుకొని 3 పువ్వులు పెట్టుకుంటానండి. ఎక్కువ మాల అది ఉంటే పైన అలంకరించుకుంటాను. చిన్న నల్ల పూసలు గుచ్చుకున్నానండి నేను పైన లక్ష్మీ అమ్మవారికి అనేసి ప్రమిదకి, అది కూడా వేశాను. మీరు చూడండి, కొంచెం క్లియర్గా చూపిస్తాను మీకు. అక్కడ ప్రమిదలో దీపం పెట్టాక మాలైతే అలంకరించానండి. ఇలా శివుడికైతే మారేడాకులు, ఈ శంకు పువ్వులు అయితే 108 వాటితో దండ కట్టానండి. చూశారు కదా, కామాక్షి దీపము నల్లబూసలు వేశానండి. వెలిగిస్తాను. అసలు సాయం సంధ్యా సమయంలో వెలిగిస్తేనండి ఇంకా ఎంతో అసలు శోభాయమానంగా ఉంటుందండి. అసలు కామాక్షి దీపం అంటే మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువున్నట్లేనండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.